యూత్లో ఓకే చాలా మంది కి ఒక జిజ్ఞాస మొదలైంది. ఓకే, ఎందుకంటే యూత్కి తెలిసింది ఒక విషయం, పౌరుషం అనేది మొదలైంది. సోషల్ మీడియా వేదికగా అనొచ్చు. సోషల్ మీడియా వల్ల మంచి కూడా చాలా జరిగింది. ఏంటంటే మనం అంటూ ఏదో ప్రత్యేకత ఉంది, ఒక ఇండియనిజం ఉంది, ఒక భారతీయత ఉంది, దాన్ని సనాతనానండి ఏదనండి మీరు ఏ పేరు పెట్టినా ఏదో మనకి ఉంది అనేది అందరికీ మన యూత్కి తెలిసింది. ఎస్పెషల్లీ మొబైల్ రంగం వచ్చాక ఇన్సూరెన్స్ యువత, నేనే వాళ్ళని తప్పు పట్టట్లేదు, యువతే కాదు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా, మీరు నేను అందరం కూడా మొబైల్ ఫోన్స్ లేకుండా మనం జీవించలేని పరిస్థితి ఇది. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏ దేశమెక్కినా ఎందు కాలెడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నారు మహాకవి. మన భరత జాతి వైభవాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాల మూలాలు అంత బలంగా వేళ్ళూనుకున్నప్పటికీ మన భావి తరాలకు మనం ఏం చెబుతున్నామన్నదే పెద్ద ప్రశ్న. విదేశీ పోకడల నేపథ్యంలో మన పిల్లల చేతుల్లో ఉంటుంది ఏంటి అనేదే పెద్ద ప్రశ్న. మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్న మన పిల్లల్ని మళ్ళీ సన్మార్గంలో పెట్టడానికి, వారి మార్గంలోకే వెళ్ళి తిరిగి వారిని మన వైపు తిప్పుకునేందుకు ఒక పెద్ద యజ్ఞం అయితే జరుగుతోంది. దానికి ఒక మూల పురుషుడిగా మనం చెప్పుకోవచ్చు సాగర్ అనిసింగరాజు. లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ అనే ఒక యాప్ను తయారు చేసి మళ్ళీ చేజారిపోతున్న మన పిల్లల్ని మన చేతుల్లోకి తెచ్చే ప్రయత్నం అయితే ఆయన దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరీ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన పురాణ ఇతిహాసాల్లోని గొప్పతనం మన భావితరాలకు చెప్పగలమో లేమో అనే ఒక సందేహం అయితే ఈ కాలం తల్లిదండ్రులకైతే కలుగుతోంది. అసలు ఈ తరం వాళ్ళకు కూడా మన పురాణాల పట్ల అంత ఆసక్తి అనేది కనిపించడం లేదు. అలాంటిది ఒక పక్క మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మన సంస్కృతి, వాటి మూలాలను మన భావితరాలకు పరిచయం చేయాలనే ఒక సంకల్పాన్ని అయితే మీరు తీసుకున్నారు. అసలు ఏంటి సార్ ఈ లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ తాలూకా ఉద్దేశం ఏంటి సార్? తప్పకుండా అండి. మీ ప్రేక్షకులకి, మీ యూజర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రకంగా మీతో కలిసినందుకు. ఈ లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ అనేది ఇవాళ మొదలైంది కాదు. నేను నా గురించి క్లుప్తంగా చెప్పాలంటే టెక్నాలజీ ఇక్కడే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. తర్వాత ఐటీ కాన్పూర్లో చదివి ఉద్యోగం చేసి అమెరికా 30 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి స్థిరపడ్డాం. అక్కడ టెక్నాలజీ పరంగా చాలానే విజయాలు సాధించామని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా వేర్ హౌసింగ్, డేటా బేసెస్ తోటి మేము చేసిన కొన్ని పనులకి మాకు ప్రపంచవ్యాప్తంగా రికగ్నిషన్ వచ్చింది. చాలా ఎస్పెషల్లీ ఈ ఫైజర్ సంస్థకి మేము కోవిడ్ టైంలో వ్యాక్సిన్ తయారు చేయడానికి కృత్రిమ మేధని ఉపయోగించి మేము చేసిన ప్రయోగంతో వాళ్ళకి ఇన్సుమిన్స్గా ఒక నెలల ముందే వైరస్ వాళ్ళకి కనిపెట్టడానికి, వ్యాక్సిన్ కనిపెట్టడానికి మేము దోహదపడ్డాం. దానివల్ల ఏం జరిగిందో అందరికీ తెలుసు. వ్యాక్సిన్ ముందుకు వచ్చింది. ప్రపంచంలో అఫ్కోర్స్ ఇండియా కూడా డెవలప్ చేశారు. చాలా ఇంపాక్ట్ జరిగింది టెక్నాలజీ తోటి, వీటితోటి. అది అవుతున్న నేపథ్యంలో దానికి ప్రపంచ విలువ వచ్చింది, అంతా బాగుంది. ఒక గుర్తింపు వచ్చాక అప్పుడు నాకేమనిపించిందంటే ఇదే టెక్నాలజీ, ఇదే ఏఐ, ఇదే రంగాన్ని జరిగే అంటే ఒక అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి మనకి టెక్నాలజీలో, ఎస్పెషల్లీ కృత్రిమ మీద దీంట్లో. వీటిని మనం మన ఇతిహాసాలకి, మన భాషలకి, వీటికి నేర్పితే ఎలా ఉంటుందని ఒక చిన్న థాట్ అయితే వచ్చింది. దానికి మూలం ఏంటంటే చిన్నప్పటి నుంచి అమెరికా 30 ఏళ్ళ నుంచి అమెరికాలో స్థిరపడిపోయినా కూడా ఏ విజయాలు మేమైతే సాధించాం, కొద్దిపాటి విజయాలే అనుకోండి, అవేం పెద్దగానే చెప్పదలుచుకోలేదు. బట్ ఆ కొద్ది విజయాలకు కూడా నేను నేర్చుకున్న భాష, మన సంస్కృతి, మీరు ఇందాక చెప్పినట్టు మన భారతీయత, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి అండ్ ముఖ్యంగా మన ఇతిహాసాలు. ఆ ఇతిహాసాల్లోని కథలు, ఆ పాత్రలు, కొన్ని పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అయ్యారు, ఎలా చేశారు, అవన్నీ కూడా మాకు బిజినెస్లోనూ, టెక్నాలజీలోనూ, అన్నిట్లోనూ కూడా ఉపయోగపడింది నా నమ్మకం. చాలా చోట్ల అది. సో అందుకని చిన్నప్పటి నుంచి కూడా చాలా మక్కువ ఉండి ఇదే కాదా చదువుతూ ఉండడం ఇంట్రెస్ట్ చాలా ఉంది. అలాగే తెలుగు భాషన కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మొదటి నుంచి కూడా ఇది ఉంది. అయితే వీటిని చెప్పినట్టు ఈ మధ్య జరిగే మార్పులు లాస్ట్ 20-30 ఏళ్ళగా ఏం జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. అదే టెక్నాలజీ మార్పులు ఎలా అయితే మంచి పనులు చేస్తోందో చాలా చెడ్డ పనులు కూడా చేస్తోంది.
సో ఈ మొబైల్ ఎస్పెషల్లీ మొబైల్ రంగం వచ్చాక ఇంచుమించు యువత నేనే వాళ్ళని తప్పు పట్టట్లేదు, యువతే కాదు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా, మీరు నేను అందరం కూడా మొబైల్ ఫోన్స్ లేకుండా మనం జీవించలేని పరిస్థితి ఇది. అయితే ఈ పరిస్థితుల్లో అపారమైన విజ్ఞానం కని ఉంది మన దగ్గర, వాంగ్మయాలు ఉన్నాయి, పుస్తక భాషలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా మనం ఏ కంటెంట్ మనం చూస్తున్నాం. ఒక రోజు గడిచింది అంటే మన మొబైల్ ఫోన్లో ఎంత టైం మనం దేనికి కేటాయిస్తామని మనం ఒక్కసారి పునరావలోకనం చేసుకుంటే మనకి ఒకసారి సిగ్గేస్తుంది. ఏంటి చేస్తాం మనం ఇవాళ అసలు అన్నది. దానిని మార్చాలి. అయితే మార్చడానికి వాళ్ళకి దగ్గరగా వెళ్ళాలి. మేము ఏదో ఇది నేర్చుకోండి, మీరు భారతం నేర్చుకోండి, రామాయణం నేర్చుకోండి, తెలుగు భాషని నిలబెట్టండి, సరిగ్గా మీరు ఉచ్చారణ చేయట్లేదు, పదాలు పలకట్లేదు, ఇది నేర్చుకోండి అంటే వినే పరిస్థితులు కావు. అందుకని అలా ఈ ప్రయత్నం ఏంటంటే ఈ లిపి ఎపిక్స్ ప్రయత్నం మననే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంథాలోనే ఆలోచించి కంప్లీట్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ మానసిక వికాసం ఎలా ఉంది, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏది వాడుతున్నారు, వాటి దగ్గరికి వెళ్తూ మనం చెప్పదలుచుకున్న విషయాలు చెప్తామని ఈ ప్రయత్నం. ఇదివరకు మన జనరేషన్స్లో అయితే మనం అన్నయ్యలు కానీ చేతుల్లో పుస్తకాలు ఉండేవి, ఆ పుస్తకం ఏంటనేది తెలిసేది కవర్ పేజ్ చూస్తే. కరెక్ట్. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఇటువంటి సమయంలో పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే మన భారత కథలు కానీ మన రామాయణ కథలు కానీ ఇంత గొప్పవి అని వాళ్ళు ఆ పేజీలోకి వెళ్ళి చూడడానికి కావాల్సిన అట్రాక్షన్ మీ దగ్గర ఏముందండి? తప్పకుండా అండి. మీరు అన్నట్టు మనకి ఇద్దరికి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఓకే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మమ్మ, తాత, బామ్మ, బాబాయ్య, పిన్ని, రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా వాళ్ళ కథలు చెప్పడాలు, వాటి మీద కుటుంబంగా వాటి గురించి చర్చించుకోవడాలు ఇవన్నీ జరిగాయి. అయితే మనకి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఓకే, వాటి మళ్ళీ తీసుకురాలేం కూడా. ఓకే, ఆ సామూహిక కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు అనేవి మనకి రావు ఇప్పుడు. అలాగే మనకి చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలు, మంచి రంగుల కథలు, వాటిని చర్చించుకోవడాలు, వాటితో ఉండడాలు, అవి కూడా పుస్తకాలు చదువుకునే ఓపికలు అవి తగ్గిపోయాయి ఇప్పుడు. అప్పుడు పుస్తకాలు పబ్లిష్ కూడా అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం వాటిని మళ్ళీ మేము ప్రచురిస్తాం, మేము ఏదో డబ్బులు ఖర్చు పెడతాం, అవి చేస్తాం, మళ్ళీ చదవండి అంటే ఆ ఓపిక కూడా ఇప్పుడు యువతకి లేదు, పెద్దవాళ్ళకి లేదు. ఈ ఎస్పెషల్గా ఇప్పుడు ఈ యూట్యూబ్ షార్ట్స్, ఏదైతే టిక్టాక్ వీడియోస్ వచ్చిన ఈ కాలంలో, ఇన్స్టాగ్రామ్లో వాటిలో అటెన్షన్ స్పాన్ మనకి ఎవరికి లేదు. అందుకని ఏం చేస్తామంటే ఈ కథలు అవి మనం పెద్ద కథలు ఇప్పుడు భారతం నేర్పుతాను చదవండి అని చెప్పామనుకోండి, అది భారతం మొత్తం 18 పర్వాల భారతం నేర్చుకోవాలి అంటే తిరుపతి దేవస్థానం వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకాలు అయితే ఏవైనా మనం చూస్తే ఒక ఇన్ని వాల్యూమ్స్ ఉంటాయి. అది ఆ చదివే తెలుగు భాష పరిజ్ఞానం, ఓపిక, సమయం కూడా లేదు, అది కూడా కాదు. సో అందుకని మేము లిపి ఎపిక్స్లో ఏం చేస్తామంటే అయితే అలా అని మనం వ్యాస భారతానికి పక్కకు వెళ్ళకూడదు. ఓకే, చాలా ఇంకొక పాయింట్ ఏంటంటే నేను చూసింది చాలా కొంతమంది ఈ మొబైల్స్లో యూట్యూబ్ వీడియోలు ఇవి అక్కడ పెడతారు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెడుతున్నారు. అక్కడ కథలు ఇక్కడ కథలు భారతంలో తీసుకొని వాటిని కొంచెం వక్రీకరించి సెన్సేషనలైజ్ చేసి వాటికి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి అట్రాక్ట్ చేసి వ్యూస్ వస్తాయి చేస్తారు. కానీ అవి చదివితే చాలా బాధ వేసేది. ఏంటి మనం నేర్చుకున్నది ఏంటి, మనం చదువుకున్నది ఏంటి, భారతంలో ఉంది ఏంటి, వీళ్ళు చెప్పేది ఏమిటి. అలాగే సినిమాలు. ఓకే, అలాని వాళ్ళని పూర్తిగా తప్పట్టట్లేదు, వాళ్ళ వ్యాపార రంగం వాళ్ళది కలా చేస్తున్నారు. కానీ అది మన పిల్లలకి అదే కరెక్టా అన్న వైపు తీసుకెళ్తున్నారు. మేము పిల్లలు అని చాలా అనుకున్నాం ఫస్ట్లో. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చాక 2022లో నేను స్టార్ట్ చేశానండి. నేను టెక్నాలజీ రంగాన్ని వదిలేసి ఇంకా ఇది పూర్తిగా మనం ఇందులోకి దిగాలి, మనం ఏదో టెక్నాలజీ వ్యాపార రంగాల్లో ఒక సక్సెస్ అయితే వచ్చింది, ఇప్పుడు మనం అందులోనే మళ్ళీ ఇంకోటి చేయడం కాకుండా ఆ టెక్నాలజీని ఇక్కడికి వాడదామని తీసుకొని వచ్చాను. అవి చూసినప్పుడు ఈ పిల్లలని ఫస్ట్ అనుకుంటే తర్వాత చాలాసార్లు ఈ లిపి సంస్థని స్టార్ట్ చేసి ఒక చిన్న టీం కూడా అరేంజ్ ఒక స్టార్టప్ కంపెనీ మాది, 15 మంది ఉన్నారు. అందరినీ కూడా యూత్ అన్నమాట. ఇది తీసుకుని వాళ్ళని ట్రైన్ చేస్తుంటే ఒకటి విషయం అర్థమైంది, ఇది పిల్లల ప్రాబ్లం కాదు, పెద్దవాళ్ళ ప్రాబ్లము. పెద్దవాళ్ళు కూడా ఎవరూ సరిగ్గా చదువుకోలేదు. నేను ఎన్నో సభల్లోనూ ఎంతోమంది మీటింగుల్లోనూ ఇంచుమించు 250 పైగా ఫోకస్ గ్రూప్ రీసెర్చ్లు చేసాం. మీకు ఏంటంటే స్టాండర్డ్గా మీకు మహాభారతం తెలుసా అని అడిగితే అందరూ చేతులు ఎత్తారు, తెలుసు మాకంటారు. అది మన అన్ఫార్చునేట్. ఏంటంటే తెలుసా అంటే ఏమిటి తెలుసు అంటే ఏదో మేము ఇక్కడ సినిమా చూసాం, అక్కడ ఇది చూసాం, ఈ టీవీ సీరియల్ చూసాం, ఇది చూసాం, అంతే. సరే బాగానే, కనీసం ఆ మాత్రమే తెలుసు. చదువుకున్న మహాభారతం అంటే ఎవరు తెలియదు. ఎన్ని పర్వాలు ఉంటాయి, ఏంటి అసలు కథ, అసలు ఆరిజిన్ ఏంటి, మూలం ఏంటి, దాని భావం ఏంటి, ఆ పాత్రలు ఎందుకు అలా ఉన్నాయి, ఏ డెప్త్ ఎవరికి లేదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ చాలామందికి చాలా పెరిఫరల్ నాలెడ్జ్ మహాభారతం మీద, రామాయణం మీద, అన్నిటిపై కూడా. అది మార్చాలి అనిపించింది. ఎందుకంటే కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు మనకి. వ్యాస భారతం అన్ని వేల సంవత్సరాల క్రితం
అంత అద్భుతమైన ఈనాడు టెక్నాలజీలో మనం ఊహించి చేయలేని పనులు ఓకే వాళ్ళు కాన్సెప్చువలైజ్ చేసి వాళ్ళు అక్కడ పెడితే ఆ కాన్సెప్ట్స్ అవి వాళ్ళు ఎలా డ్రీమ్ చేసి ఆ ఋషులు రాసింది అవి ఎవరికి తెలియదు, సరిగ్గా తెలియదు, పెద్దవాళ్ళకి సరిగ్గా తెలియదు. వాళ్ళు పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అనేది ఓకే. మన తాతలు అమ్మమ్మలు బామ్మలు ఇళ్లలో అది వేరే విషయాలు. వాళ్ళ ఇంట్లో వాంగ్మయాలు ఉండేవి, పుస్తకాలు చదువుకునేవారు. ఒక ఇళ్లలో మా అమ్మగారు నాన్నగారు ఇంట్లో చదవడం పారాయణం చేయడం అంతా ఉండేది, చెప్పడాలు. ఇప్పుడు ఆ రోజులు ఇలాగ తక్కువైపోయి ఈ పెద్దవాళ్ళకి ఇళ్లలో అందరూ భారతం ఉంది, చాలామంది ఇళ్లలో చూశాను పుస్తకాలు ఉంటాయి. మీరు చదివారా అసలు ఆ పుస్తకం అంటే పుస్తకం తీసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఓకే. సో అందుకని ఏం చేస్తాం, ఆ పుస్తకాల్లో కథలు తీసుకుని సుమారు మహాభారతం మొదలెడతాను. మహాభారతానికి 18 పర్వాలు ఉంటాయి. ఒక సుమారు 1000 పైగా కథలను మేము క్రోడీకరించి ప్రామాణికంగా క్రోడీకరించాలి, తీసుకోవాలి. ఏంటంటే ఇలాంటి తప్పులు చేయడం కానీ మాకు ఇష్టం లేదు. ఒక 4 రెఫరెన్స్ పుస్తకాలు అనొచ్చు వాటిని. అంటే పెద్దలతో సంపాదించి ఒక టీంని అరేంజ్ చేసాం. మా టీంలో చాకంటి ప్రసాద్ గారిని ఆయన రచయిత, ఆయన ఆధ్వర్యంలో ఒక టీంని కూడా పెట్టి మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు, గంజి వెంకటరత్నం గారు ఇలాంటి వాళ్ళని అందరినీ సంప్రదించి ఏం చేసామంటే గోరఖ్పూర్ వారు ప్రచురించిన మహాభారతం పుస్తకాలు, తర్వాత భండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన మహాభారతం పుస్తకాలు, తర్వాత తిరుపతి దేవస్థానం వారి పుస్తకాలు, తర్వాత నీలకంఠం గారి వ్యాఖ్యానం, ఇవన్నీ ప్రామాణికంగా ఈ 4 తీసుకుని మా టీంలో ఏంటంటే ఈ 4 కూడా ఇది వెరిఫై అవ్వకపోతే మన ప్రవచనకర్తలు ఉన్నారు శ్రీగారికి పాటి గారు ఇత్యాదులు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మాకేమైనా సందేహాలు ఉంటే చాలా సందేహాలు ఆయన కూడా నివృత్తిపరిచారు. అవన్నీ ఉంటే అప్పుడు చేసి మనం కథలు తయారు చేస్తాం. కథలు రాసి మనమే సరళమైన భాషలో, ఎందుకంటే తిరుపతి దేవస్థానం పుస్తకాలు అవి చాలా కష్టపడి చేశారు కానీ ఆ భాష మళ్ళీ ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు యువతకి అది ఎక్కదు. వాటిని క్రోడీకరించి 18 పర్వాలకి ఇంచుమించుగా 1000 కథలు మనం తయారు చేసాం. ఉత్తి కథ అంటే ఉత్తి టెక్చువల్ కథే కాకుండా ఇది ఒక దృశ్య కావ్యంలా ఉంటుంది. మనకి టెక్నాలజీ అండ్ AI అద్భుతంగా ఉపయోగపడ్డాయి అన్నమాట. ఒక్కొక్క పాత్ర, ఇప్పుడు వ్యాసుల వారి గొప్పతనం ఏంటంటే వ్యాస భారతంలో ఏ పాత్రను తీసుకున్నా ఆ పాత్రకి ఆయన ఒక రకమైన కాన్సెప్షలైజ్ చేశారు. ద్రౌపది అంటే ఎలా ఉంటుంది, కృష్ణుడు ఎలా ఉంటాడు, అర్జునుడు ఎలా ఉంటాడు, భీముడు ఎలా ఉంటాడు, వాళ్ళు రాసిన కథనం చూసి ఆయన రాసినవి చూసి వాటిని మనం ఏఐలో చేయండి చాలా రియలిస్టిక్గా ఇమేజెస్ క్రియేట్ చేసాం. సుమారు ఒక 400 పైగా క్యారెక్టర్లు మనం తీసుకున్నాం. చాలామందికి ఒక 20-30 కన్నా తెలియవు, 100 తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒక 400 తీసుకుని ఉత్తి పాత్రలే కాకుండా ఆ పాత్రలో వాళ్ళ చేసిన ఈవెంట్స్, కథలు, ఎక్కడెక్కడైతే తర్వాత వాళ్ళ ఆయుధాలు, వాటి కథలు ఇవన్నీ చేసుకుంటూ వీటిని బొమ్మలు చేసి వీడియోలు చేసి ఈ 18 పర్వాల కథలు వింటుంటే మనం ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ ఏమైందంటే మేము ఇంకోటి గమనించాం, ఈ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమయం సౌలభ్యంగా ఉంటుంది. అందుకని అంటే అందరికీ ఒకటే చెప్తే మళ్ళీ సరిపోదు. ఇందులో కూడా మొబైల్లో కూడా అందుకని దీన్ని 3 రకాలుగా విభజించాం. మా 18 పర్వాల భారతాన్ని 3 ఏంటంటే బిగినరు, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ అనొచ్చు ఓకే. అంటే సులభంగా ఉన్నది, ప్రావీణ్యత ఉన్నది, ఇంటర్మీడియట్గా ఉన్నది. సో ఈ డిఫరెన్స్ ఏంటంటే వీటన్నిటికీ సులభమైన కథలకి చిన్న కథలు ఉంటాయి, 3 నిమిషాలే అన్నమాట. రోజుకి 4 కథలు. మీరు ఆదిపర్వంకి వెళ్ళండి, 4 కథలు వినండి. ఒక్కొక్క కథ 3 నిమిషాలు ఉంటుంది, 4 3 12 నిమిషాలు. కథ వింటారు. కథలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలో జవాబులు ఉంటాయి. అవి ఆన్సర్ చేశాక అంటే ఆ ప్రశ్నల జవాబులు ఎందుకంటే కథ మీరు సరిగా విన్నారా లేదా, ఊరికి ఎలా పేజీ తిప్పేశారా అన్నది అది చూస్తేనే. కానీ ఇంకోటి ఏం చేస్తామంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏ పర్వం నుంచి ఆ పర్వానికి దూకేస్తాను, నాకు యుద్ధపర్వం అంటే చాలా ఇష్టం, కర్ణుడు ఎలా చచ్చిపోయాడో నాకు కావాలి ఓకే. అవి సినిమాల్లో చేసే పనులు. అవి మనం ఏంటంటే లేదు, మీరు ఫస్ట్ అసలు మీకు బేసిక్స్ తెలియవు ఓకే, మీరు బేసిక్స్ నేర్చుకోండి అని ఒక వరుసలో వాళ్ళకి చెప్పి ఎలా అయితే వ్యాసులు మనం ఎలా నేర్చుకోవాలని చెప్పారో ఆ సినిమాటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అందులో ఉన్న గ్రిప్ అసలు మనకి ఇంకే కథలోనూ ఉండదు, భారతం ఉన్న కథలో. అలా చేసాం. అలా కథలు ఇప్పుడు రోజుకి మీరు 10 నిమిషాలు చేస్తే ఒక ఆదిపర్వంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 కథలు ఎన్నో ఉంటాయి. అంటే మీరు ఒక 10 రోజుల్లో ఆదిపర్వం అయిపోతుంది. ఆదిపర్వం అయిపోగానే వెంటనే కంగ్రాచులేషన్స్ మూర్తి గారు, మీరు ఆదిపర్వం కంప్లీట్ చేశారు, మీ స్కోర్ ఇంతలో వచ్చింది అని ఒక చిన్న డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది. ఇలా మీరు ఒక్కొక్క పర్వం చేసుకుంటూ వెళ్ళి 18 పర్వాలు చేస్తే మీకు కంప్లీట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి, అది మేము ఒక అమెరికన్ యూనివర్సిటీ ఉంది, సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆర్యా యూనివర్సిటీ అంటారు, వారితోటి వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యారు మేము చేసిన పనికి. మేము కొలాబరేట్ చేస్తున్నాం వారితోటి. మన కంటెంట్ గవర్నెన్స్ అది వాళ్ళు చూసి వాళ్ళకి మన బడి అని ఒక స్కూల్ కూడా ఉంది, తెలుగు నేర్పే స్కూలు, వాళ్ళతో కొలాబరేట్ చేసి మనం సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు లిపి సంస్థ కలిసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఇక్కడ సర్టిఫికేట్ ఎందుకు అంటున్నానంటే నా లక్ష్యం
మనం ఎంతో చెప్పుకుంటాం, నేను ఏదో ఐఐటీలో చదివాను, ఎంబీఏ చేశాను, నాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఇంత వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటాం. ఎంతమంది గొప్పగా నేను భారతం చదివాను, నాకు భారతం సర్టిఫికేట్ వచ్చింది అని గొప్పగా ఎవరు చెప్తున్నారు? ఓకే, అది గొప్పగా చెప్పుకునే రోజులు రావాలి. ఓకే, నేను మహాభారతం చదివాను, 18 పర్వాలు చదివాను, నాకు సర్టిఫికేట్ ఉంది, నేను రామాయణం చేశాను, నాకు 7 సర్గలు తెలుసు నాకు. ఓకే, అది మనకి ఆ కాన్ఫిడెన్సు, ఆ ఫీలింగ్ రావాలి ప్రజల్లో అని అలా చూస్తే ఒక సర్టిఫికేట్ ప్రాసెస్ పెట్టాం అన్నమాట. తర్వాత గేమ్స్ కూడా చేసాం, దాని గురించి చెప్తాను. సార్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు అనేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా థ్రిల్లింగ్ అలవాటు పడిపోయారు. అంటే విజువల్ థ్రిల్లింగ్ ఉంటే కానీ ఆ యాప్లోకి వెళ్ళకపోవడం అనేది, ఎందుకంటే ఇది విదేశీ పోకడలు వచ్చిన ప్రభావం ఇది. దీన్ని మనం అధిగమిస్తూ మీ యాప్లో అయినా ఇంకా మార్పులు చేర్పులు అయినా చేశారా? కరెక్ట్, తప్పకుండా అండి. అది ఏం చేస్తామంటే ఇప్పుడు కథలు వినడం అంతా బాగానే ఉంటుంది, ఒక రోజు వింటారు, ఒక ప్రశ్నలో జాబ్లో చేస్తారు, నేర్చుకున్నారు, అది ఒక థ్రిల్ వస్తుంది. కానీ అక్కడ థ్రిల్లో ఈ మహాభారతం ఏంటంటే అత్యంత ఇంచుమించు 7-8 వేల క్యారెక్టర్ల పాత్రలు ఉన్న కథ. ఓకే, ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతి పాత్రకి కథ ఉంటూ ప్రతి పాత్రని ఇంకో పాత్ర కలపడానికి ఒక నెట్వర్క్ ఉంటుంది. ఓకే, అది ఏ 2 పాత్రలు అనుకోకుండా రాలేదు అక్కడ, అవి కాకతాళీయం ఏం కాదు, అది ఒక అద్భుతమైన ప్రణాళిక. ఓకే, వ్యాసులు రాసిన ప్రణాళిక ఒక అత్యద్భుతంగా ఉంటుంది ఆ ప్రణాళిక. వీటిని అన్నిటినీ కలుపుతూ మేము ఏం చేస్తామంటే దీన్ని అర్థం చేసుకోవడానికి టెక్నాలజీలో నాలెడ్జ్ గ్రాఫ్ అనే ఒక ప్రక్రియ ఉంది. ఆ నాలెడ్జ్ గ్రాఫ్లో ఏంటంటే ఏ 2 వస్తువులైనా ఉంటే ఆ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఏ కాంటెక్స్ట్లో అవి ఏ సందర్భాల్లో వాటికి కలుస్తాయి, ఈ కలవడం వల్ల ఇంపాక్ట్ ఏమిటి, ఇలాంటివన్నీ నేర్చుకునేందుకు నాలెడ్జ్ గ్రాఫ్ అనే ప్రక్రియ టెక్నాలజీ ఏఐలో చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అది ఎన్నో బిజినెస్లకి వాటికి టెక్నాలజీకి మేము యూస్ చేస్తాం. అదే టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ ఏం చేస్తామంటే మహాభారతంలో ఈ పాత్రలన్నింటినీ కలుపుతూ నెట్వర్క్ గ్రాఫ్ తయారు. అంటే ఒక సులభంగా మీకు చెప్పాలంటే ఇప్పుడు ఏదో మీకు అర్జునుడు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అర్జునుడు అంటారు, మా గ్రాఫ్లోకి వెళ్ళి ఆ యాప్లోకి వెళ్ళి అర్జునుడిని క్లిక్ చేయగానే అర్జునుడి గురించి ఏదో కొన్ని విషయాలు ఉంటాయి. మీరు చాలా బాగుంది, నాకు ఇంకా నేర్చుకోవాలి నాకు చెప్పగానే అర్జునుడి చుట్టూ ఒక 30 మంది వస్తారు. ఆ 30 ఎవరు అవచ్చు, ఒకటి ద్రౌపది ఉంటుంది, సుభద్ర ఉంటుంది, అభిమన్యుడు ఉంటాడు, ఓకే, కృష్ణుడు ఉంటాడు. అప్పుడు మీకు అభిమన్యుడు ఈ సుభద్ర ఎవరు, ఓకే, ఆ సుభద్ర భార్య అర్జునుడు అని చెప్తుంది. తర్వాత మీకు అప్పుడు సడన్గా నాకు సుభద్ర గురించి ఇంకా తెలుసుకోవాలంది, ఆ సుభద్ర మీరు క్లిక్ చేస్తే యాప్లో అంత విజువల్గా ఉంటుంది అన్నమాట. సుభద్ర కృష్ణుడి చెల్లెలు, ఓకే, బలరాముడు, ఆ కథలు, ఓకే, వాళ్ళకి ఎలా పెళ్ళైంది ఏంటి అవి అభిమన్యుడు రావడం, అలా 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 మీరు ఎంత లోతులోకైనా వెళ్ళిపోవచ్చు. దాన్నే నెట్వర్క్ గ్రాఫ్ అంటారన్నమాట. అంటే మీరు వ్యాసుల వారి బ్రెయిన్లోకి మీరు ఎలా వెళ్ళిపోతూ ఓకే ఒక్కొక్కని ఆయన ఎలా అయితే ఏ దృక్పథాలతో ఆలోచిస్తూ వీటిని కలిపారో అవన్నీ విజువల్గా మన చిన్న మొబైల్ యాప్లో చూడడానికి అదొక అద్భుతమైన ప్రక్రియ నాలెడ్జ్ గ్రాఫ్ అనేది టెక్నాలజీలో. దాన్ని తీసుకొచ్చి పెట్టి, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో ఎక్కడో మనం ఏదో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చిన కస్టమర్లకు కాకుండా ఒక కామన్ మ్యాన్ ఓకే చేతిలో ఇది మనం పెట్టాలి అని తీసుకొచ్చాం విజువల్గా. అది చేశాక నాకు ఏమనిపించిందంటే కొంతమందికి ఈ కథలు వింటున్నారు చూస్తున్నారు కానీ అందరికీ కూడా జ్ఞాపక శక్తి అంత ఉండదు. మేము చదువుతామండి కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, మర్చిపోతాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ లేదా మీరు సుభద్ర అన్నారు, సుభద్ర అర్జునుడికి ఏమైందో మర్చిపోయాను, నేను చదివానండి కానీ మర్చిపోయానండి అన్న చాలా సహజం. అది దానికి ఏం చేస్తామంటే రకరకాల గేమ్స్ తయారు చేసాం, ఆటలు. ఓకే, అందుకే దీన్ని లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ అన్నా. ఆ గేమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూస్తారు మీరు, భార్యాభర్తలు, తోబుట్టువులు, లేకపోతే దైవ సంబంధం, ఓకే, డివైన్ ఇంటర్వెన్షన్స్, ఇలా రకరకాల కేటగిరీల కింద తయారు చేసి ఆ కేటగిరీలో ఉన్న వ్యక్తుల్ని కలిపి వాటిని బొమ్మల్ని కలిపి ఇమేజెస్ తోటి యాప్లో ఏమవుతుందంటే మీరు 2 ట్రాక్స్ ఉంటాయి. మీరు లెర్నింగ్ ట్రాక్ ఉంటే నేర్చుకోవడం, గేమింగ్ ఈ 2 కూడా యాక్చువల్లీ ఒకటే. ఈ గేమింగ్లో ఏమవుతుందంటే మీరు నాకు ఇవాళ కథలు వినే ఓపిక లేదు, ఒక ఆట ఆడుకుంటా మహాభారతం వెళ్తారు, మీకు చూపించమంటారా ఒకసారి? సరే. సో ఏం చేస్తామంటే యాప్లోకి వెళ్ళగానే ఇలా ఉంటుంది మనకి యాప్. ఇందులోకి వెళ్తే మహాభారతంలోను మహాభారతం గేమ్స్ అని ఉంటాయి. ఇవాళ గేమ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి 2 ఆటలు కనిపిస్తున్నాయి, జత చెయ్యి, జోడించు అని 2 చూద్దాం. ఇప్పుడు జత చెయ్యి అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే నేను గేమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు ఒక 9 మొత్తం 18 బొమ్మలు కనిపిస్తున్నాయి, అంటే 9 పేర్స్ ఉంటాయన్నమాట. మనకి 60 సెకండ్స్ టైం ఉంది. ఫస్ట్ ఇది ఏంటో చూద్దాం. సప్త పర్వతాలు అంటే ఇంకొక కార్డులో సప్త పర్వతాలు అని ఉంటాయన్నమాట. భీముడు, ఈ 2 మ్యాచ్ అవ్వలేదు. భీముడు కానీ రెండో దాంట్లో భీముడు ఉన్నాడు, ఇక్కడ చూశాను. భీముడు ఇంద్రుడు సప్త పర్వతాలు. ఇక్కడికి వెళ్తే ద్రుపదుడు, ఇంతవరకు మనకు మ్యాచ్ కనిపించలేదు. మళ్ళీ సప్త పర్వతాలు, ఇక్కడ సప్త పర్వతాలు వచ్చింది కాబట్టి ఇక్కడికి వెళ్తే
మనం ఒక మ్యాచ్ అయింది, ఒకటి కంప్లీట్ చేసాం. 9 పేర్స్లోనూ ఒక పేరు కంప్లీట్ చేసాం. తర్వాత ద్రుపదుడు, ఇక్కడ ద్రుపదుడు చూసాం, గుర్తుంది, ద్రుపదుడు చేసాం. తర్వాత రెండో దానికి వెళ్దాం, రాధ. ఆ, రాధ లక్కీగా మనకి ఒక మ్యాచ్ వచ్చింది, ఇంకో మ్యాచ్ అయింది. శతానికుడు మనకి రాలేదు. భీముడు, ఇందాక భీముడిని ఎక్కడో చూసినట్టు గుర్తు, ఇక్కడ కాదు, అది ఇంద్రుడు. భీముడు రెండోవాడు అయి ఉండొచ్చు. ఇది భీముడు. సో భీముడు మ్యాచ్ అయింది. మనకి టైం గడిచిపోతుంది, ఒక 3 మ్యాచ్లు చేసాం. ఇంద్రుడు ఓకే, మన టైం అయిపోయింది. ఇప్పుడు మనం ఇంచుమించుగా ఒక 4 పేర్లు చేసాం, 9 పేర్లు చేయాలి. కానీ కొన్ని తెలియని క్యారెక్టర్లు ఉన్నాయి. ఇక్కడ లర్న్ అని క్లిక్ చేస్తే ఈ 9 విషయాలు కూడా మనకు నేర్చుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సప్తపర్వతాలు అంటే ఏమిటి, ఆ పర్వతాల పేర్లు ఏంటి. తర్వాత భీముడు గురించి నాకు తెలుసు, నేర్చుకోవాల్సిన విషయం లేదు. ఇంద్రుడు ఐరావత అనే గజం ధరిస్తాడు, గజరాజాన్ని ధరిస్తాడు. ద్రౌపదుడు పాంచాల దేశపు రాజు, అలా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది ఇలా ఒక సింపుల్ మ్యాచింగ్ గేమ్ ఇది. ఇలాగే ఇంకొంచెం ఒక లెవెల్ దాటాలి అంటే ఇంకో రెండో గేమ్లోకి వెళ్దాం. రెండో గేమ్లో జోడించు అనే గేమ్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తోబుట్టువులు, దైవ సంబంధం. భార్యాభర్తలు తీసుకుందాం. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ 9 పేర్లు చూపిస్తుంది, కానీ ఏ ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉందో అది మనం సెలెక్ట్ చేయాలి. అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దుర్యోధనుడు అంటే దుర్యోధనుడు భార్య ఎవరు, భానుమతి అని నాకు తెలుసు, కానీ భానుమతి ఇక్కడ ఉంది, అది మ్యాచ్ అయింది. అలాగే పాండురాజు భార్య మాద్రి, అదొక సెలెక్ట్ అయ్యాం. అలాగే అతిరథుడు అంటే కర్ణుడు తండ్రి, పెంచుకునే తండ్రి, రాధ. అలాగే ధృతరాష్ట్రుడు గాంధారి ఎక్కడ గాంధారి. సుభద్ర అర్జునుడు. నాకు తెలియదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కశ్యపుడు నాకు తెలియదు, నేను కశ్యపుడికి రేణుకాని చూస్తాను, తప్పు అది. సో అంటే కశ్యపుడికి భార్య ఇంకెవరై ఉండొచ్చు, దితి, అది కరెక్టు. నకులుడు భార్య ద్రౌపది. జమదగ్ని రేణుక, అభిమన్యుడు ఉత్తర. దీనివల్ల మనం 9 పేర్లు చేసేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, దీన్ని చేయడం వల్ల మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి, కొన్ని కాయిన్లు వస్తాయి, లిపి కాయిన్స్ అని గేమ్లో వస్తాయి. అది కాకుండా వాటి గురించి ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే ప్రతి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట. అసలు దుర్యోధనుడికి భానుమతికి సంబంధం ఏంటి, వీళ్ళిద్దరు ఎవరు, ఇలా రకరకాలుగా నేర్చుకుంటూ వీటిలో ఇంకా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఒక విజువల్ గైడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేశానంటే ఇంకా డీటెయిల్స్, ఆ పాత్రల యొక్క రిలేషన్షిప్స్, కథలు, మిగతా అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. అంటే మన గేమ్ ద్వారా లెర్నింగ్లోకి వెళ్తాం. అది మన లిపి గేమ్స్. తర్వాత గేమ్ అయిపోయాక 3 మినిట్స్ అయిపోయింది, మీవో కొన్ని మ్యాచ్లు చేస్తారు. మీకు భారతం బాగా వస్తే 9కి 9 చేస్తారు, లేకపోతే 5 మ్యాచ్ చేశారు. చేయగానే చెప్తుంది మిగతా 4 ఇవి మ్యాచ్లు. బై ద వే ఈ కథ ఇది, ఇక్కడేమో సుభద్రని లవులోపిని అర్జునుడిలా పెళ్లి చేసుకున్నాడు, సుభద్రనిలా పెళ్లి చేసుకున్నాడు, ఈ కథ ఇది, వాళ్ళ ఇదో జరిగింది, ఆ కథలన్నీ వస్తాయి. అక్కడ ఏం చూసామంటే అంటే మీరు ఆట ఆడడానికి వచ్చారు, కథలు నేర్చుకుందికి చదువుకుందికి రాలేదు. భారతంలో సరదాగా విజువల్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంది కదా అని ఆట ఆడడానికి వచ్చారు. అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఎవరైతే చేస్తున్నారో మీరు దానికి అట్రాక్ట్ అయిపోయి ఆ కథలోకి వెళ్తారు. అక్కడి నుంచి కథలోకి వెళ్ళాక ఇంకా లోతుల్లోకి వెళ్తారు. ఇదంతా ఏంటంటే అది వ్యాస భారతం గొప్పతనం, అది మన యాప్ గొప్పతనం కాదు. ఓకే, మేము యాప్లో చేసిందల్లా ఏంటంటే ద్వారాలు ఓపెన్ చేస్తున్నాం అంతే, టెక్నాలజీతో మేము అలా తీసుకెళ్తున్నాం. అక్కడ మేము కొంతమంది గంటలు కూడా భారతంలోకి దిగిపోయి ఆ రోజు ఏదో 3 నిమిషాలు ఆడేసి ఒక యాప్ ఆడదాం అనుకున్న వాళ్ళు 30-40 మినిట్స్ స్పెండ్ చేసేవాడు కూడా మాకు తెలుసు. అంటే ఏంటి, మన ప్రయత్నం కొంత సాధించాం కదా, మన ఉద్దేశం కూడా అదే. ఎలా అయితే వాళ్ళ సమయాన్ని అక్కర్లేని వీడియోలతోటి, అనవసరమైన విషయాలతోటి వాడుకోకుండా కొన్ని చక్కని విషయాలు నేర్చుకుందికి మనం ఎక్కువ టైం స్పెండ్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ టైం మన మొబైల్స్లో చేయాలి అని గేమ్స్ ఒక ఇదన్నమాట. ఏజ్ గ్రూప్ నుంచి ఉపయోగపడుతుంది సార్ ఇది? చక్కని ప్రశ్న అండి. డెఫినెట్గా ఎనీథింగ్ అబోవ్ 4 కొంచెం చదవడం రావాలి, ఎందుకంటే తెలుగులో రాస్తామని, ఇంగ్లీష్లో ప్రస్తుతం ఇంగ్లీష్లో కూడా ఉంది. అన్ని భారతీయ భాషల్లోకి చేసామండి. ఇప్పుడు హిందీ, తమిళ్, కన్నడ అన్నింటిలోకి రిలీజ్ అయితే, ప్రస్తుతం రిలీజ్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే చేసాం. ఇది ఒక పైలట్ రిలీజ్ లాగా చేసి ఈ దీపావళి టైంకి మనం హిందీలో నార్త్ అంతా కూడా వెళ్తుంది. సార్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్, అది పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ? ఫీడ్బ్యాక్ 2 రకాలుగా ఉందండి. ఏంటంటే ఈ గేమ్స్కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు, ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. అయితే ఈ గేమ్స్ నుంచి వెళ్ళాక వాళ్ళకి మా ఉద్దేశం ఏంటంటే, ఈ గేమ్లో మీరు ఆడతారు, 4-5 ఆడారు, ప్రతిసారి మీకు 30% స్కోర్ వస్తుంది ఏంటంటే అనుకోండి. న్యాచురల్గా మనకి ఏమని ఉంటుంది, మనిషి అనే వాళ్ళకి మనకి 30 వచ్చి నాకు 50 రావాలి, 100 out of 100 రావాలనిపిస్తుంది. కానీ రావాలి అంటే కథలు తెలియాలి, అది తెలియాలి, అప్పుడు మీరు చదవడానికి వెళ్తారు.
అది జరుగుతోంది. అయితే ఆ ఫీడ్‌బ్యాక్‌లో నిబద్ధత లేకపోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు 4 కథలు 4 నెలల్లో మీకు భారతం అవుతుంది కదా! ఆ ఉద్దేశంతోటే మీరు దిగుతారు. కానీ ఇది భారతం, రామాయణం, మన ఇతిహాసాలు ఇవి ఏంటంటే ఇవి లైక్ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. ఇవి పెయిన్ కిల్లర్స్ కాదు ప్రస్తుతం. పెయిన్ కిల్లర్స్ అయితే మీకు తలనొప్పి రాగానే మీరు ఏ టాబ్లెట్ వేసుకుంటారు. ఓకే. మీరు విటమిన్ టాబ్లెట్ ఇవాళ వేసుకుంటారు, రేపు వేసుకుంటారు, ఎల్లుండి మర్చిపోతారు. తర్వాత అలా సో అలా ఆ పరిస్థితులు వచ్చాయి. ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది చేస్తాం. కానీ ఆదిపురం చేసేసాను. తర్వాత రెండోపురం ఈ సెలవులకు వెళ్తున్నాం. మళ్ళీ వచ్చేద్దాం అని మధ్యలో మానేయడాలు. ఓకే. అంటే కమిట్మెంట్. ఓకే. సో ఏదైనా కూడా కమిట్మెంట్ లేకపోతే జరగదు. కొంతమందిలో మేము అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ ఆ కమిట్మెంట్ లేకపోవడం ఒకటి కనిపిస్తోంది. కానీ అద్భుతమైన ఇనీషియల్ ప్రస్తుతం ఆ ట్రాక్ రిలీజ్ అయితే ప్రస్తుతానికి మా సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేము రిలీజ్ చేసి ఇంచుమించు 6 నెలలు అయింది. ఇప్పటికి 50,000 మంది పైగా మనకి యాక్టివ్గా వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఒక 50,000 మందికి భారతం నేర్పాం యాప్ ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా అనే సంతోషం ఉంది. అంటే మీ యాప్ చూసిన తర్వాత చాలా మంది ప్రముఖులు ప్రమోట్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా. చాగంటి కోటేశ్వరరావు కానీ నెక్స్ట్ సామవేదం షణ్ముఖ శర్మ గారు వారి నుంచి అయితే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది సార్. అంటే వాళ్ళని కలుపుకుంటూ వాళ్ళ ద్వారా ఇంకా ముందుకు వ్యాప్తి చేయించడానికి ఏమైనా ప్రయత్నాలు అని చేస్తున్నారా? తప్పకుండా అండి. నిన్న సామవేదం గారి సభలో మా చాగంటి కోటేశ్వరరావు గారి సభలో కలవడం జరిగింది. ఆయన కూడా చూశారు. ఆయన మాకు సంతోషించే విషయం ఏంటంటే వెంటనే కాకినాడ వచ్చి ఆయన కలవమని చెప్పారు. విపులంగా ఇంకా అంటే నిన్న సభలో ఎక్కువసేపు కలవడం మాట్లాడడం అవ్వలేదు కదా. వెళ్తున్నాం ఆయనకి ఈ వీకే వెళ్తున్నాం. అందరూ కూడా మీరు అన్నట్టు ఎవరికైతే మేము చూపించామో ఎందుకంటే ఒకటండి మనకి చాలా మందిలో భారతీయులందరిలో ఒకటి ఉంది భారత రామాయణాలు ఇతిహాసాలు. ఆ రామాయణం కూడా చేస్తున్నాం ప్రస్తుతం కంటెంట్ అంతా కంప్లీట్ అవుతోంది. ఈ దీవాళీ టైంకి అది కూడా రిలీజ్ చేద్దామని మేము ప్రయత్నిస్తున్నాం. అందరికీ ఏంటంటే మన భారతీయతలో ఏదో ఉంది. ఎందుకంటే మీరు మొదట చెప్పినట్టు మనం వీఆర్ ద వరల్డ్ లీడర్స్ విశ్వగురువుల కింద మనం అవుతున్నాం. ఇలా ఎందుకు అవుతున్నాం మనం? ఓకే. ఏంటి ఉంది మనకంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి? మనకి భారతీయతలో ప్రత్యేకత మన వాంగ్మయాలు, మన ఇతిహాసాలు, మన భాషలు ఇవన్నీ తెలుసు. అయితే ఇవి మనం సరిగ్గా నేర్చుకోలేదని కూడా తెలుసు. ప్రజలకు తెలియక కాదు. అయితే చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంది ప్రజల్లో ఇప్పుడు ప్రస్తుతం. అది మనకి చాలా మంచి విషయం. అది ఏంటంటే కనీసం మనం ఒక విషయానికి వచ్చాం. అద్భుతమైన మన పుస్తకాలు ఉన్నాయి, మనకి రచనలు ఉన్నాయి, ప్రబంధాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. కానీ వీటిని నేను చదువుకోలేదు, ఏ పరిస్థితులైనా అయి ఉండొచ్చు అన్న గిల్ట్ ఫీలింగ్తో మన ప్రజలు ఉండడం నేను చూస్తున్నాను. నాకు ఆ గిల్ట్ ఫీలింగ్ నీ పోగొట్టే పరికరం తీసుకొచ్చాం. ఒక ఉపకరణం ఇది. మీరు ఒక 4 నెలలు ప్రయత్నించండి, పూర్తిగా మీకు అది వస్తుంది. సో ఈ జర్నీలో ఇప్పటికి మీరు అన్నట్టు ఒక 50,000 మందికి పైగానే చేశారు. చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మనకి చాలామంది చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు విన్నర్, ఆయన కలవడం జరిగింది ఈ మధ్య. ఇలా చాలామందిని కలుస్తూ ఉంటే ఆయన కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు మేము చేస్తున్న వాటికిను. ఆయన మాకు చాలా ప్రమోషన్స్ చాలా చోట్ల ఆయన ఏ సభకి వెళ్ళినా ఆయన చెప్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది మనకి ముందుకు తీసుకెళ్తున్నారు. సార్ మన రామాయణ మహాభారతాలని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే దాన్ని తిరిగి ఎదుర్కొనే శక్తి మన పిల్లలకు ఉండట్లేదు. అంటే వాళ్ళు అందులో ఏముందో నేర్చుకోలేని స్థితిలో, వాళ్ళు ఎదుర్కొనే స్థితిలో వాళ్ళు లేకపోవడం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏంటి మన సంస్కృతిలో ఏంటి ఉందని తెలుసుకునే ఒక అన్వేషణ అయితే మొదలైంది. దానికి మీరు ఒక మంచి బ్రిడ్జ్ ఇచ్చినట్టే అవుతుంది కదా. తప్పకుండా అండి. అందుకే నేను కూడా చాలా ఆప్టిమిస్ట్ అని. మీరు అన్నట్టు ప్రజల్లో ఆ చేంజ్ ఎస్పెషల్లీ యూత్లో ఓకే చాలామందికి ఒక జిజ్ఞాస మొదలైంది. ఓకే. ఎందుకంటే యూత్కి తెలిసింది ఒక విషయం, పౌరుషం అనేది మొదలైంది. సోషల్ మీడియా వేదికగా అనొచ్చు. సోషల్ మీడియా వలన మంచి కూడా చాలా జరిగింది. ఏంటంటే మనం అంటూ ఏదో ప్రత్యేకత ఉంది, ఒక ఇండియనిజం ఉంది, ఒక భారతీయత ఉంది. దాన్ని సనాతనానండి ఏదనండి మీరు ఏ పేరు పెట్టినా ఏదో మనకి ఉంది అనేది అందరికీ మన యూత్కి తెలిసింది. ఇప్పుడు తెలిసి అయితే ఏదో ఎందుకు ఉంది అని వెతుక్కుంటే వీటన్నిటి వలన అని ఇప్పుడు తెలుస్తోంది. ఓకే. మన రామాయణం, మన తెలుగు, మన భాష, మన హిందీ, మన కన్నడ, మన భాషలు, మన వాంగ్మయాలు, మన భారత రామాయణాలు, భాగవతాలు వీటిలో అంటే ఉత్తి కథలుగా చదవడం అవి ఏవి కథలు కావండి. అసలు ఆ కథల్లోంచి జీవిత సత్యాలు అవి ఏంటంటే మన నైతిక విలువల్ని నీ నైతిక విలువలకి ఇగో నేర్చుకో చేసుకో అంటే మనం వినాం. కథలో జరిగింది ఈ దుర్యోధనుడు ఫాలో అవ్వలేదు కాబట్టి ఇలా అయ్యాడు, ఫాలో అయిన వాళ్ళకి ఇలా అయ్యాడు అని చెప్తే ఆహా అనుకుంటాం. వాళ్ళు అలా సింబాలిక్గా మనకి అన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్తూ అద్భుతంగా ఒక ప్రణాళికతో ఋషులు చేసిన పనులు అవి. దానివల్ల అట్రాక్ట్ అవుతున్నారు, యూత్ అట్రాక్ట్ అవుతున్నారు.
అయితే వాళ్ళకి బ్రిడ్జ్ లేదు. ఓకే, ఆ బ్రిడ్జ్ క్రియేట్ చేయడం డెఫినెట్గా మేము చేసిన ఈ యాప్. ఇది ఇంకా మేము చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాం. ఇది ప్రస్తుతం 3 ఏళ్ల జర్నీ. ఇది వ్యాస భారతం లేకపోతే వాల్మీకి రామాయణం ఇవి ఇత్యాదులు సంపూర్ణంగా చేయడం ఇంకా ఇంకా లోతులు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కావాలో మినిమల్లీ రిక్వైర్డ్ మేము చేసేసాం. సార్ మీరు ఇండియాలో పరిస్థితులు చూసారు, అలాగే అమెరికాలో చాలా ఏళ్ళు అక్కడ ఉన్నారు కదా, అక్కడ పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులని గమనించిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది సార్? అంటే చాలా తేడా ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఒక రకమైన పెద్దవాళ్ళలో ఒక తపన ఉంది. ఓకే, ఇప్పుడు తెలుగు, ఎస్పెషల్లీ తెలుగు గురించి మాట్లాడదాం. తెలుగు భాష నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పాలి అన్న చాలా జిజ్ఞాస ఉంది. అక్కడే చాలా సంస్థలు, ఇప్పుడు ప్రస్తుతం ఇందాక ఉదాహరించిన మనబడి, సిలికాన్ ఆంధ్ర వాళ్ళ సంస్థ కొన్ని లక్షల మందికి తెలుగు నేర్పుతారు చాలా సిస్టమేటిక్గా ప్రక్రియలతోటి. సో వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి ఏం చేస్తామంటే ఇవి చూపించాము, ఏం చేస్తున్నాము తెలుగు భాష గురించి. వాళ్ళకి ఈ తెలుగు, ఈ రామాయణం, మహాభారతం ఇతిహాసాలే కాకుండా ఏం చేస్తామంటే తెలుగు పదాలతో ఆటలు, వర్డ్ గేమ్స్. అందుకే వర్డ్ గేమ్స్ అనేది వచ్చింది. ఆ వర్డ్ గేమ్స్ అనేది ఎందుకు చేస్తామంటే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్, మీరు అమెరికా అన్నారు కాబట్టి అమెరికాలో ఇంచుమించుగా ప్రతి ఇండియన్ ఇళ్లలోనూ వాళ్ళ పిల్లలు ఏదో ఒక స్టేజ్లో స్పెల్లింగ్ బీ కాంపిటీషన్కి వెళ్తారు. ఓకే, ఆ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ అనేది చాలా ప్రఖ్యాతి చెందింది మొత్తం ప్రపంచం అంతా. అమెరికాలో ఎస్పెషల్లీ అక్కడ మన ఇండియన్స్కి అక్కడ అది స్పెల్లింగ్ బీ ఇంగ్లీష్లో అవుతుంది. అన్ని ఇంగ్లీష్ కాంపిటీషన్స్లోనూ సుమారు 100 ప్రైజులు ఉంటే 99 మనకే వస్తున్నాయి, ఇండియన్స్కే వస్తున్నాయి. అంటే వీళ్ళు కొన్ని సంవత్సరాలు ఇంగ్లీష్లో కృషి చేసి ఇంగ్లీష్ పదాలు నేర్చుకుని ఇంగ్లీష్ వాళ్ళతో అక్కడ కంపీట్ చేసి గెలుస్తున్నారు. అప్పుడు నాకు ఏమనిపించింది, ఇదో చాలా సిల్లీగా ఉంది. మన భాషకి వీళ్ళకి ఇంత భాష పెట్టుకొని ఈ భాషలో కనీసం కొన్ని పదాలైనా తెలియని వాళ్ళు ఇంగ్లీష్లో పాపం అంత కష్టపడి అవి చేస్తున్నారు కదా అని అది చూస్తే ఇంగ్లీష్లో ఏమైందంటే కొన్ని వేల పైగా మంచి మంచి గేమ్స్ ఉంటాయి, వర్డ్ గేమ్స్ ఉంటాయి నేర్చుకుందికి. స్పెల్లింగ్ బీ ఒక ఎగ్జాంపుల్, అద్భుతమైన గేమ్. నేను కూడా అది ఆడతాను. 20 లక్షల మంది ప్రతిరోజు ఇంగ్లీష్లో ఆడుతూ ఉంటారు. ఓకే, తర్వాత మన తెలుగులో చూస్తే ఏదో మన తెలుగు ఆటలు ఎప్పుడో ఆగిపోయాయి. మనకంటూ తెలుగు బాటలు అంటే ఓకే, ఇప్పుడు కబడ్డీ అనేది బయటకు బాగా ప్రాచుర్యం వచ్చింది. అయితే మిగతా ఆటలు కానీ అవన్నీ మనం ఎప్పుడో పాత ఆటలే తప్పిస్తే మనం అంటూ కొత్త ఆటలు ఈ టెక్నాలజీ అభివృద్ధితో ఇంకా మనకి రాలేదు. అప్పుడు నేను అక్కడ పెద్ద లోటులా అనిపించింది. ఈ వర్డ్ గేమ్స్ అనేవి తెలుగు భాషకి చేస్తే అప్పుడు ఈ కథలు పక్కన పెట్టండి, భారతం రామాయణం అనేది నీతులు కథలు అనుకుంటే ఇది జస్ట్ మీ మానసిక వికాసానికి, మీకు మెంటల్ ఎజిలిటీకి, ఇంకా మెంటల్ ఎక్సర్సైజ్, బ్రెయిన్ ఎందుకు 20 లక్షల మంది ఇంగ్లీష్లో ఆడుతున్నారు ప్రతిరోజును, అవి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి. ఓకే, ఎక్సర్సైజ్ ఫర్ ద బ్రెయిన్. ఓకే, మెమరీ ఆన్సెట్కి అవి రాకుండా. సో అదే మనం తెలుగులో ఎందుకు చేయకూడదు? తెలుగులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో మీరు ఇంగ్లీష్ గేమ్ ఆడుకోండి అంటే అంత అడ్వాన్స్ స్పెల్లింగ్ బీ అలాంటి అడ్వాన్స్డ్ గేమ్స్ మనం ఇక్కడ సామాన్య వాళ్ళు ఆడలేకపోవచ్చు. కానీ తెలుగులో పెడితే తెలుగు పదాలతో చక్కగా పెడితే చేయొచ్చు కదా అని పెట్టి తెలుగు పదాలతోటి మనం చేసాం. ఇది దానికి కూడా ఒక అద్భుతమైన ప్రాచుర్యం వస్తుంది ఇప్పుడు. అది ఇన్ఫ్యాక్ట్ మాకు ఎలాంటి మెసేజ్లు వస్తాయంటే, ఇన్ఫ్యాక్ట్ 2 రోజుల క్రితమే ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు, చాలా టచింగ్గా అనిపించింది. ఆవిడ హస్బెండ్ కోమాలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఆవిడ బెడ్ సైడ్ ఉన్నారు, చేయడానికి ఏం లేని పరిస్థితి. ఆవిడ అలా కూర్చుని సరే నాకు మెసేజ్ ఏం పెట్టారంటే, మీ పదవిహారం అని మన ఒక గేమ్ ఉంటుంది, వర్డ్ గేమ్, తెలుగు వర్డ్ గేమ్. దాంట్లో తెలుగు అక్షరాలు ఉంటాయి, అక్షరాలతో పదాలు చేసుకుంటూ వెళ్తే యాప్ చెప్తూ ఉంటుంది అన్నమాట. చాలా నాకు స్ట్రెస్ బస్టర్గా ఉంది ఇది. నేను చాలా టైం స్పెండ్ చేస్తాను, చాలా సంతోషం వేసింది. అంటే ఇలాంటి వాళ్ళకి మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఇలాంటి స్ట్రెస్ బస్టర్స్ మనం క్రియేట్ చేసి అవి చేస్తూ ఉంటే డిఫరెంట్ ఏజ్లో వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు, పదాలు నేర్చుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పళ్ళెము అని రాయాలనుకోండి, మన పదం ఒకటి వస్తుంది, అక్కడ వాళ్ళు పళ్ళెము అని రాస్తే తప్పు అని చెప్తుంది. ఎందుకంటే అలా కాదు అలా అని వాళ్ళకి తెలుస్తుంది. అదే లేకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? మనం ఇప్పుడు ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పుడు సినిమా పాటలు కానీ ఇవి కానీ వింటే పలకే పలకరు. ఓకే, సో అది పలకడం కరెక్ట్ తప్పు అని కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన యాప్లో ఏం చేస్తుందంటే ఇది తప్పు అంటుంది. ఓకే, తప్పు అంటే ఏంటంటే ఏమవుతుందంటే, మీరు నేను ఆడుతూ ఉంటే మీరు తప్పు చేశారనుకోండి, నేను కరెక్ట్గా చేస్తే నాకు కొన్ని కాయిన్స్ వస్తాయి, లిపి కాయిన్స్ అని పెట్టాం. అదేంటి, నేను బాగా ఆడుతూ ఉంటే నాకు బాగా డబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫిక్షనల్ కాయిన్స్ మీకు రావు. వీటికి లీడర్ బోర్డు ఉంటుంది. మామూలుగానే ఒకసారి లీడర్ బోర్డు పెట్టి, లీడర్ బోర్డు అంటే కాంపిటీషన్ అన్నమాట. నాకన్నా నీకు బాగా వచ్చు, నీకు బాగా డబ్బులు వస్తున్నాయి ఆటలో అంటే మీకు ఇది వస్తుంది, కిక్ వస్తుంది. దానివల్ల ఏంటి, మీకు తెలుగు కరెక్ట్ చేసుకోవాలి, తెలుగు బాగా నేర్చుకుంటే ఇది బాగా వస్తాయి. అది అలా తీసుకొచ్చాం అన్నమాట, ఒక కాంపిటేటివ్ స్పిరిట్. అందుకే దీన్ని గేమిఫైడ్ లెర్నింగ్ అంటారు. మనం డైరెక్ట్గా నేర్చుకో,
అలా పలుకు ఇలా పలుకు అలా అని చెప్తే వినేది ప్రజలు కాదు. ఈ ఆట ఆడు, ఈ ఆటలను ఓడిపోయామంటే నేర్చుకో, అప్పుడు చెప్పేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సార్, మీ పెద్దల గురించి ఒకసారి పరిచయం చేసుకుంటారా? మీరు ఈ ప్రేరణ పొందారంటే మీ తాతగారులు, మా అమ్మగారులు కానీ, మీ నాన్నగారు, అమ్మగారు కానీ చెప్పే ఉంటారు, చిన్నప్పుడు వినే ఉంటారు కదా. తప్పకుండా వారి గురించి ఒకసారి. మా నాన్నగారు అనసింగరాజు వెంకటరామయ్య గారు, మదర్ అనసింగరాజు విజయాదేవి గారు. మా నాన్నగారి దగ్గర నాకు గుర్తున్నది ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా ఆయన సుందరాకాండ చదువుతూ ఉండేవారు. మా ఇంట్లో ఒక ఉయ్యాలు ఉండేది, ఆ ఉయ్యాలు మీకు కూర్చొని సుందరాకాండ పారాయణం చేయడం, మేమంతా వినడం అని అలా రోజు అలా గడుస్తూ ఉండేది. సో మదర్ కూడా చాలా భక్తి, సో వాళ్ళ ప్రేరణ తప్పకుండా ఉంది. చిన్నప్పటి నుంచి మా యొక్క చదువు మీద ఆసక్తి ఉందని తెలిసి వాళ్ళు చాలా నన్ను, మా అమ్మగారు అయితే మేము చదువుకున్న రోజుల్లో నేను రోజు 3:30కి లేచేవాడిని మార్నింగ్ చదువుకుందికి. ఓకే, 3:30కి లేస్తే 3:30కి నేను లేచేసరికి మా మదర్ అంతకుముందే లేచి కాఫీతో రెడీగా పెట్టేవారు. ఓకే, ఇంచుమించు ఒక 10 ఏళ్ళు నాకు గుర్తుంది. ఒక్కరోజు కూడా ఓకే నేను లేవకముందే లేచి కాఫీ పెట్టి చేసి, సో ఇలాంటి ఎన్నో వాళ్ళ ప్రేరణ, వాళ్ళ ఆశీర్వచనాలు, వాళ్ళ నేర్చుకోవడం. తర్వాత మనం ఈ కథలు అవి చదువుతుంటే వాటిలో ప్రశ్నలు అవి అడగడం, వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఒక స్టేజ్ వచ్చాక ఉత్తి ప్రశ్నలు జవాబులు కథలే కాకుండా దీనివల్ల ఇంట్లో ఏంటి మనకు ఉపయోగం అనే చర్చలు కూడా చాలా ఇండైరెక్ట్గా వచ్చేవి. రకరకాల పరిస్థితుల్లో ఇదైతే ఇలా ఎలా, వీళ్ళైతే వాళ్ళు ఎలా చేసేవారు, ఇక్కడ ధర్మరాజు ఎలా ప్రవర్తించేవాడు, వాల్యూ సిస్టమ్ అది ఎలా ఉండేది, సిస్టమ్ ఎలా ఉండేది. అది తర్వాత మాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత వచ్చిందంటే, అత్యంత ఆధునికమైన టెక్నాలజీలతో మేము పనిచేస్తాం ఇప్పుడు యూఎస్లో లాస్ట్ 30 ఏళ్ళ నుంచి. ఎక్కడా కూడా ఏ చేస్తున్నా ఈ కథ అక్కడ చదివాం కదా, అక్కడ జరిగింది కదా, మనకు ఉంది ఓకే అనేసరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ రీసెంట్గా ఈ మెటా ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఈ మెటా వరల్డ్స్ అవి క్రియేట్ చేయడం, ఈ గాగుల్స్ గ్లాసెస్, స్పెషల్ గ్లాసెస్ పెట్టి చేయడం, ఇవన్నీ చూస్తే మాకు ఏమనిపించేది అంటే ఇందులో ఏంటి కొత్త, మన భారతంలో ఇవన్నీ చదివాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడు చేసిన కొన్ని యుద్ధాలు ఉంటాయి, ఆ యుద్ధాల వివరణ చాలా మందికి ఇప్పుడు యువతకి కానీ పెద్దవాళ్ళకి కానీ తెలియవు అవి. ఓకే, ఆ యుద్ధాలు ఎలా చేశారు, ఎక్కడంటే మాయాలోకాలు ఉంటాయన్నమాట, ఆ లోకాల్లోకి వెళ్ళి ఎలా యుద్ధం చేసి ఎలా చంపేవారు, ఎలా యుద్ధాలు చేసేవారు, వాటి వివరణ ఎంత గగురుపాటుగా, ఎంత విజువల్గా ఉంటుందంటే అంత మోడర్న్ టెక్నిక్స్కి అర్థం అన్ని రీచ్లో ఉంటాయి అవన్నీ. సో అవి తర్వాత అలాగే సంజయుడు యుద్ధంలో సంచరిస్తూ, యుద్ధం ఒక పక్క జరుగుతూ ఉంటుంది కానీ సంజయుడు మొత్తం యుద్ధం అంతా చూస్తూ ఉంటాడు కానీ ఎవరితోటి మాట్లాడు. ఓకే, ఇంకొక చిత్రం విషయం ఏంటంటే, భారతం చదువుతుంటే అంతా యుద్ధం అంతా చివరికి వచ్చేసరికి సంజయుడిని యుద్ధంలో బంధిస్తారు. సంజయుడు ఎందుకు వచ్చాడు యుద్ధానికి, యుద్ధం వ్యాసుల వారు ఆయనకి యుద్ధం చూడడానికి సహాయం చేశారు, ఒక అద్భుతమైన దృష్టి ఇచ్చారు. ఆ దృష్టితో ఆయన ఎవరి మాటలు అన్ని యుద్ధాల్లో అన్ని పర్వాలు అని చూస్తూ ఉంటాడు. కానీ చివరిలో ఆయన పట్టుకుంటారు, ఎందుకంటే యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయేసరికి ఆ శక్తి పోతుంది, శక్తి పోతే ఆయన మామూలు మనిషి అన్నమాట. అంటే ఏంటి, ఒక టైంలో ఒక పీరియడ్లో మీరు అక్కడ సంచరిస్తూనే మీరు ఎవరో కూడా తెలియకుండా ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్, అవి మనం ఇంటర్స్టెల్లార్ ఇలాంటి సినిమాలు, ఇక అద్భుతమైన హాలీవుడ్ మూవీస్ అన్నింటిలోనూ కథలు, ఇలాంటి కథలు అవన్నీ ఉన్నాయి. కానీ అనిపిస్తుంది ఈ కథలు, ఈ పాత్రలు ఇలాంటివి మన వాళ్ళు ఎప్పుడో చిత్రీకరించారు. ఓకే, మాయాబజార్ సినిమాలో మాయాదర్పణం చూపిస్తారు, అవన్నీ ఇప్పుడు మాయాబజారు, సత్యపీఠం అంటే మరి అదే కదా మనకి ఈ గ్రాఫ్ టెస్ట్లు అవి చేసి చేయడాలు. సో ఇలాంటి సరదాలు ఇవన్నీ ఏంటంటే బాగా స్ఫూర్తి వస్తాయి. వీటిని మంచిగా విజువల్గా చూపిస్తూ, ఒక కథల్లో కానీ చెప్తూ విజువల్గా చూపిస్తూ, వీటి ప్రాక్టికల్ లైఫ్ అంటే జీవితంలో మన ఔచిత్యం ఏంటి, వీటి వల్ల ఏంటి మనకు నేర్చుకోవచ్చు, ధర్మరాజు వల్ల ఏంటి నేర్చుకోవచ్చు, అర్జునుడి వల్ల ఏంటి నేర్చుకోవచ్చు. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఇంచుమించు 5 ఏళ్ళు తపస్సు చేశాడు అడవుల్లోకి పాశుపతాస్త్రం కోసం. అంటే వాళ్ళు అజ్ఞాతవాసం చేస్తున్నంతసేపు ఊసురోమంటూ కూర్చోలేదు పాండవులు. వాళ్ళు ఆ 11 ఏళ్ళు కూడా కష్టపడ్డారు. కష్టపడడం అంటే తెలివితేటల కోసం, వాళ్ళకి తెలుసు తర్వాత జరగాల్సిన విషయాల కోసం నేర్చుకున్నారు. అంటే అడ్వాన్స్ థింకింగ్, ప్రొయాక్టివ్ థింకింగ్ తోటి వాళ్ళు అలాగే ధర్మరాజు, భీముడు వాళ్ళు కూడా ఏం చేశారు, అర్జునుడు తపస్సు చేస్తున్న సమయంలో అందరు ఋషుల్ని కలిశారు. ఆ ఋషులు రకరకాల కథలు చెప్పారు, ఆ కథల్లో వాళ్ళు విషయాలు నేర్చుకున్నారు. అంటే ముఖ్యంగా ధర్మబద్ధమైన జీవనం గలపాలని ఒక సందేశం అయితే భారతం నుంచి మనకు వినిపించింది. తప్పకుండా ధర్మబద్ధమైన సందేశం వల్ల ఏంటి, తర్వాత ధర్మం అనేది కూడా వివక్షణ. ఓకే, ధర్మ సూక్ష్మం కూడా గ్రహించాల్సిన అంశాలు. ఇది మనం చెప్తుంటే మనం ఏం చేస్తామంటే 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ మనం కథలు నేర్చుకుంటాం, భారతం ద్వారా లిపిలు నేర్పాని.
మేము ఈ స్టేజ్లో ఈ సూక్ష్మాలు నేర్పుతాను, ఇంటర్ప్రిటేషన్స్ మేము చేయట్లేదు. ఇది అసలు వారు చెప్పారు, అర్థం చేసుకోండి. మా ఉద్దేశం ఏంటంటే మీరు విన్నాక, చదివాక, ఆడాక మీకే జిజ్ఞాస వస్తుంది. ఆ వయసు పెరుగుతున్న కొద్దీ ఒక ఆలోచన పెరుగుతుంది. ఎందుకు ఇలా చేశాడు ధర్మరాజు, ఎందుకు ఇలా చేశాడు, ధర్మరాజు ఇలా చేస్తే భీముడు ఎందుకు ఒప్పుకోలేదు, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి సంవాదాలు వస్తాయి. చాలా మందికి ఏంటంటే భారతం అనేసరికి సినిమాలు కానీ మీరు చూసినప్పుడు శుభం కాడి పడిపోతుంది, యుద్ధంలో అందరు చచ్చిపోతారు, శుభం అంటారు, వచ్చేస్తాం. కానీ ఆ యుద్ధకాండ అవి జరిగాక, యుద్ధాలు అవి అయ్యాక, భీష్మ పర్వాలు, యుద్ధ పర్వాలన్నీ అయ్యాక ఎంతో కథ ఉంటుంది. ఇంకా ఓకే, యుద్ధానికి ముందు ఉద్యోగ పరంలో ఎంత స్ట్రాటజిక్ థింకింగ్, అసలు వార్కి వెళ్దాం అనేది, కృష్ణుడు రాయబారంకి వెళ్దాం అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ స్ట్రాటజిక్ థింకింగ్ ప్రతి లీడర్కి ఓపెన్ వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు. నీ థాట్ ప్రాసెస్ ఏంటి, యుద్ధంలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, ఆర్ట్ ఆఫ్ వార్ అని అది ఎలా చేశారు, తర్వాత యుద్ధం అయ్యాక ఏం చేశారు, ఓకే, ఆ శాంతిపురంలో ఏం జరిగింది, అలా తర్వాత చాలా కథ ఉంటుంది. ఆ కథలు అవన్నీ కూడా ఇప్పుడు మన లిపి భారతంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మొత్తం భారతం చదువుతారు. మీరు ఎక్కడో యుద్ధం అయిపోయింది, దుర్యోధన చచ్చిపోగానే అంతా బాగానే ఉంది, అంతా బాగానే లేదు. అక్కడి నుంచి కూడా చాలా జరిగింది. ఇంకా సుమారు 36 ఏళ్ళు ధర్మరాజు పరిపాలన చేశాక ఇంకా ధృతరాష్ట్రుడు, గాంధారి బతికే ఉన్నారు, కుంతి బతికే ఉన్నారు. ఏంటి అంటే జీవితం ఎంతవరకు వెళ్తుంది, వానప్రస్థం అంటే ఏంటి, ఆ కథలు ఏంటి, అవన్నీ ఎంతో గగురుపాటు కలిగించే విషయాలు. అవన్నీ కూడా మనకి ఇప్పటికీ పిల్లలకి, పెద్దలకి తెలియకపోవడం అది మన దురదృష్టం. మళ్ళీ అది మనకి ఎంత ఆల్రెడీ మనకి అన్నీ ఉన్నాయి. అంటే మన వైపు తిప్పుకోవడంలో లోపం మనలోనే ఉందనేది తెలిసిపోయింది. తప్పకుండా మనలోనే ఉందండి. మనం ఎక్కడో మనకి గ్యాప్ వచ్చింది. అది ఎందుకు వచ్చినది అయితే మనం ఒకటి, ఈ ప్రవచనకర్తలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, వీళ్ళందరూ మనకి అనూహ్యమైన ఇది చేస్తున్నారు మనకి ఉపయోగంగా. లాస్ట్ 30 నెలల నుంచి ఒక ట్రెండ్ కొంచెం మారుతోంది. అంటే యూత్కి ఏమో ఇంట్రెస్ట్ వచ్చింది, జిజ్ఞాస వచ్చింది. మీరు అన్నట్టు తిప్పుకుని వాళ్ళని ఆకట్టుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన పరికరాలు, టెక్నాలజీలు, ఉపకరణాలు ఇవ్వాలి. అదే మనం చేస్తున్నాం. ఇలా మీలాంటి ఛానల్స్ ద్వారా, మీ యూజర్స్ ద్వారా కూడా మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికి చేసింది లక్షలు, కోట్ల మందికి వెళ్ళాలి, అది వాళ్ళు ఆనందం పొందాలి. దాని ద్వారా ఇంకా మనం ప్రోగ్రెస్ అవ్వాలి. సార్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఇది ఈ ప్రాజెక్ట్ చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఇంకెలాంటివి వస్తాయా? తప్పకుండా ప్రస్తుతము ఇమీడియట్గా రామాయణం వస్తుందండి. భారతం కంప్లీట్ అయింది. భారతం అన్ని 18 పర్వాల భారతం మన దాంట్లో కంప్లీట్గా వచ్చింది. రకరకాల గేమ్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గేమ్స్. తర్వాత అందులో ఇంకా డీప్ కథలు, సూక్ష్మాలు అలా వస్తూనే ఉంటాయి. ఇది కాకుండా మనకి రామాయణం చేస్తున్నాం ఇప్పుడు. తర్వాత భారతం ఏం చేస్తామంటే చెప్పినట్టు ఫస్ట్ తెలుగులోనే మనం చేసాం. అంటే ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూడడానికి. ఈ ఎంకరేజ్మెంట్ తోటి మనం అన్ని భాషలు మొదలెట్టాం. ఇప్పుడు హిందీ, గుజరాతీ ట్రాన్స్లేషన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. అది నెక్స్ట్ మంత్ ఎండ్కి అది రిలీజ్ అవుతుంది. హిందీలో మహాభారతం రిలీజ్ అవుతుంది, రామాయణం వస్తుంది. ఈ రెండు మనం నెక్స్ట్ 2 నెలలు చేస్తాం. దీని తర్వాత వర్డ్ గేమ్స్ని కూడా చాలా ప్రాచుర్యం చేస్తాం. వర్డ్ గేమ్స్ వల్ల ఏంటంటే కామన్ మ్యాన్కి తెలుగులో స్ట్రెస్ బస్టర్స్, అది మన కీ పాయింట్. అది కూడా మనం తీసుకెళ్ళి ఇలాంటి పరికరం ఒకటి ఉంది. ఓకే, నీకు ఒక అరగంట ఖాళీగా ఉంటే, ఇప్పుడు టాక్సీ డ్రైవర్లు అవ్వచ్చు, కార్లో అవ్వచ్చు, ఖాళీగా ఉన్నారు, ఎయిర్పోర్ట్లో ఉంటారు, ఖాళీగా టైం ఉంది, ఒక చిన్న స్ట్రెస్ బస్టర్ కావాలి. ఏంటి ఆ స్ట్రెస్ బస్టర్ అంటే మనం ఆ వర్డ్ గేమ్స్ కూడా మనం చాలా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. అంటే కొంతమంది అంటారు తెలుగు మాకు సరిగా టైపింగ్ చేయడం రాదు, తెలుగు ఒత్తులు, గుణింతాలు తెలియవు, భాష రాదు. ఓకే, చాలామందికి తెలుగు చదవడం రాదు. తెలుగు వాళ్ళకి తెలుగు చదవడం రాదు, తెలుగు వాళ్ళకి తెలుగు రాయడం కూడా రాదు. అది మన ప్రస్తుత పరిస్థితి. సో తెలుగుని కూడా ఇంగ్లీష్లో టైప్ చేస్తాం. ఫస్ట్లో కొంత రెసిస్ట్ చేసాం యాప్లో, బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే లేదు, మన తెలుగు నేర్పడం మనకు ముఖ్యం. వాళ్ళు ఏ పద్ధతిలో వాళ్ళకి ఏది ఈజీగా ఉంటే అదే రూట్లో వెళ్దాం మనం. కానీ అది వాటి ప్రామాణికత పోకుండా చేస్తాం. అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. దానికి ఆ తెలుగు పదాలు అని క్రోడీకరించి అవి చేస్తాం. సో ఆ తెలుగు వర్డ్ గేమ్స్ ఇంప్రూవ్ అవుతాయి, రామాయణం, భారతం వస్తుంది. తర్వాత ఇది ఒక ప్లాట్ఫామ్ అండి, ఇది వేదిక. లిపి ఎపిక్స్ అనేది ఒక వేదిక. ఒక గ్రాండర్ విజన్ వల్ల మనం ఏ ఎపిక్స్ అయినా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి టెక్నాలజీ అవి కూడా చాలా ఉపయోగపడతాయి. స్కూల్స్ వైజ్గా దీన్ని ప్రమోట్ చేస్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది. చాలా అది అద్భుతంగా ఉంటుందండి. మేము అందుకే ఫస్ట్ ఈజీ కాబట్టి నాకు అమెరికాలో సిలికాన్ ఆంధ్ర వాళ్ళతో కలిసి మనబడి స్కూల్కి స్టార్ట్ చేసాం. అలాగే ఇక్కడ కూడా కొన్ని స్కూల్స్తో మాట్లాడుతున్నాం.
అయితే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఏదో భారతాలు రామాయణం లాంటి ఏమైనా రిలీజియస్ స్క్రిప్చర్సా, రిలీజియస్ పుస్తకాల స్కూల్స్లో ఉండొచ్చా ఉండకూడదా, ఇవి నేర్పడమా అన్న ఒక రకమైన వివాదాలు అనండి, అయితే అవి కూడా ఉన్నాయి. మేము వాటికి పోదలుచుకోలేదు. మా అంటూ వస్తువు అంటే ఏంటంటే ఇది మన వాంగ్మయం, ఇది మన పుస్తకాలు, ఇది మన ఇతిహాసాలు. సో ఇవి నేర్చుకోవడం మన విద్య, మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని మనం ప్రమోట్ చేయాల్సిందే. అది లోక కళ్యాణం కోసమే తప్ప పర్సనల్ బెనిఫిట్స్ ఎక్కడా లేవు అనేది కరెక్ట్. నాకు తెలిసి గ్యారంటీగా తర్వాత ఇవే రామాయణ భారతాలు మేము రష్యన్, స్పానిష్ అట్లా కూడా చేస్తాం. ఈ యాప్ అన్ని భాషల్లోకి వస్తుంది. అక్కడ ఎవరు మమ్మల్ని అడగరు. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి చాలా నచ్చింది. వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఇంత ముందు ఏం జరిగింది, ఈ పురాణాల ప్రాసెస్ ఏంటని తెలుసుకోవాలని కుతూహలం అయితే వాళ్ళు ఉంది. వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు వస్తారు, కానీ మన దేశం వాళ్ళు ఇలాంటి అపోహలు పెట్టి నేర్చుకుంటే తప్ప, ఇది రిలీజియస్ నా పిల్లలు చదవచ్చా చదవకూడదా, అలాంటి పరిస్థితుల్ని వాళ్ళని మార్చడానికి మా కంపెనీ ద్వారా మేము చేయగలిగేది ఏం లేదు. మీలాంటి వాళ్ళు కానీ, ప్రవచనకర్తలు కానీ, గవర్నమెంట్లు, ప్రభుత్వాలు కానీ చేయాల్సిన పనులు అవి. అందుకని ఏదో ప్రభుత్వం మార్చేయాలి, తెలుగు భాషని కంపల్సరీ చేయాలి, అవన్నీ కరెక్టే, కానీ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి మాకు లేదు. మేము టెక్నాలజీ కంపెనీ, టెక్నాలజీ ద్వారా ద్వారా మేమేం చేయగలం. నేను ప్రశ్నించింది కూడా 3 ఏళ్ల క్రితం కూడా అదే. ఇవన్నీ అవుతున్నాయి, నేను తెలుగు భాష కొన్ని సంఘాలకి వాటికి పిలిచారు, చూసి అందరూ ప్రవచనాలు స్పీచ్లు విన్నాం. అందరూ అంటున్నారు ఏదో ఉంది కానీ మనం ఏదో చేయాలి కదా. దానికి మనం ఏం చేయగలిగినది ఇది మెయిన్ లిపి ఎపిక్స్. ఇది మనం ప్రాచుర్యం చేసి కొన్ని కోట్ల మందికి దీన్ని తీసుకెళ్లే ముందుకెళ్ళాలని, అది మా లక్ష్యం, మా ఆశయం. మీ సహాయం మీ కూడా తప్పకుండా కావాలి. తప్పకుండా ఉంటుంది సార్. చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. మీ ఎపిక్స్ సంస్థ లిపి ఎపిక్స్ భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మా విబిసి ఆన్ టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం సార్. తప్పకుండా అండి. నమస్కారం. ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉండే మూలాలను భావితరాలకు తెలియజేయాలనే ఒక సత్సంకల్పం అయితే కనిపిస్తోంది. మన ఇతిహాసాల గొప్పతనం, వాటి ఔదార్యాన్ని నేటి తరానికి తప్పనిసరిగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం.